హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. అయితే ఈ బుక్ అవైలబుల్గా లేని వాళ్ళకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఉన్నా కూడా ఒక ఉద్వేగ వికాసం అంటే సహజాతాలు. ఈ సహజాతాలు ఒక చిన్న టాపిక్. సో ఇక్కడ మీకు ఏమైనా అర్థమవుతుందేమో చూద్దాం ఒక్కసారి, ఓకేనా? ఒక్కసారి కామెంట్స్ ఉందా, ట్రిక్స్ ద్వారా చెప్తా, మర్చిపోకుండా ట్రిక్స్ ద్వారా చెప్తా, ఓకే? ఒక్కసారి ఈ కామెంట్ చదువు, తొందరగా చెప్తా, ఓకే? థ్యాంక్ యూ అక్క, నన్ను గుర్తు పట్టినందుకు. కామెంట్స్లో నా పేరు కనిపించకున్నా గుర్తుపట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి పారిజాతం గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఎవరు, వాణి గారు, హాయ్ మ్యామ్, ఇన్ని రోజులు మీ క్లాసెస్ నాకు కనిపించలే, బాధపడుతున్నా. తెలుగు మెథడాలజీ అన్నీ చెయ్యండి మ్యామ్, సూపర్గా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కూడా నేను చెప్తున్నాను, ఓకే? ఇక్కడ తర్వాత ఇక్కడ థ్యాంక్ యూ అండి, వీళ్ళెవరో అలర్టీ. తర్వాత సుజాత గారు, ధన్యవాదాలు, ఆసం, మీ క్లాసెస్ వన్ రిక్వెస్ట్ మ్యామ్, లెసన్ వైజ్గా క్లాస్ వైజ్గా కూడా చెయ్యరు ప్లీజ్, చెయ్యరు. ఓకే అండి, ఉన్నాయండి, తెలుగు క్లాస్ లెసన్ వైజ్గా ఉన్నాయి, మీరు దయచేసి ఒక్కసారి చూడండి, ఓకేనా? తర్వాత ఇక్కడ లక్ష్మణ్ గారు, వెరీ సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మాధవి, టెట్కి ఈ క్లాసెస్ వరకు చదవాలి, ఏ క్లాసెస్ వరకు చదవాలి? టెట్ అండి, నా ఒపీనియన్ అయితే ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ టైం చదివేటోళ్ళు మాత్రం తప్పకుండా పేపర్ 1 రాసేవాళ్ళు 3rd to 10th వరకు చదవండి, పేపర్ 2 రాసేవాళ్ళు 6th నుంచి 10th వరకు చదవండి. నేనైతే అందరికీ చెప్తున్నాను, 3rd to 10th వరకు అయితే పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే చిన్న వర్డ్స్ ఇస్తున్నాడు, చిన్న వర్డ్స్. ఇప్పుడు ఒక కవి అంటే కవి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాడు కాబట్టి కొత్త వర్డ్స్ వస్తాయి. టైం ఉంటే 3 వరకు నుంచి 10 వరకు చదవడం అనేది బెస్ట్. ఇప్పుడైతే ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి దయచేసి 6th to 10th పేపర్ 2 వాళ్ళు చదవండి, 3rd to 10th వరకు పేపర్ 1 వాళ్ళు చదవండి, ఓకేనా? తర్వాత ఎక్సలెంట్ మ్యామ్, వెరీ యూస్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ థ్యాంక్స్ మేడం గారు, గాడ్ బ్లెస్ యూ. అబ్బాయి ఇలా ఆశీర్వాదాలు ఇస్తుంటే కూడా నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ శృంగాపూర యూపీఎస్సీ ఏమైతే వెరీ యూస్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుష్మిత గారు, సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరండి ఇక్కడ, సూపర్ మ్యామ్, క్లాస్ బాగా ఉంది. ఎవరు, మన లక్ష్మి గారు అండ్ రాజశ్రీ గారు, చాలా బాగా చెప్తున్నారు. పిల్లలకు టీచర్ ఎలా ఇంత చెప్తారో మీరు కూడా ఇలాగ చెప్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ గారు, మేడం గారు ఎక్సలెంట్గా చెప్తున్నారు, థ్యాంక్ యూ మ్యామ్, వెరీ గుడ్ అని అంటున్నారండి, చాలా వెరీ థ్యాంక్ యూ సో మచ్. రిత్విక, థ్యాంక్ యూ మ్యామ్ ఫ్రమ్ భద్రాద్రి, థ్యాంక్ యూ సో మచ్ అండి, అక్కడ నుండి చూస్తున్నారు. అండ్ మేడం సత్యం మేడం, మీరు క్రేజీ, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఓకే, రేవంత్ వర్మ, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచిగా చెప్తున్నారు. ఓకే, ఈయనెవరో చూడండి, ఇక సపూర్ ఏమో ఉంది కదా, బట్టులం సపూర ఏమో ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, పేరున మీ అందరికీ. ఓకే, మీ అందరికీ వెరీ థ్యాంక్ యూ. ఏపీ వాళ్ళకి యూజ్ అవుతుందా? సైకాలజీ యూజ్ అవుతుందండి, తెలుగు గ్రామర్ యూజ్ అవుతుంది. ఓకేనా మరి? ఓకే మరి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఒక్కసారి చిన్న టాపిక్ ఇక్కడ వినండి. ఉద్వేగ వికాసం, ఈ చిన్న టాపిక్ ఒక్కసారి చూడండి. ఉద్వేగము ఆంగ్లంలో ఎమోషన్ అంటారు. ఉద్వేగంని ఏమంటారు? ఎమోషన్గా ఫీల్ అవుతున్నామని ఎమోషన్ అంటారు. మరి ఎమోషన్ ఆంగ్ల పదము ఎమోవర్ అండ్ లాటిన్ నుండి పుట్టినది. లాటిన్ భాషలో ఎమోవర్ అనగా శరీరం మనసు కలియబెట్టిన స్థితి. ఇది కూడా వచ్చింది ఎగ్జామ్లో, శరీరము మనసు కలియబెట్టిన స్థితి. ఓకే, ఎమోవర్ అంటే మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఈ ఎమోవర్ అనేది లాటిన్ పదం నుండి వచ్చింది అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, లాట్రిన్ పోయేటప్పుడు మస్తు ఎమోషనల్గా ఫీల్ అవుతాము, నొప్పి అవుతుంది అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇగో తప్పది ఎట్లా అనేది, ఎమోషన్ అనగానే లాట్రిన్ పోయేటప్పుడు మస్తు ఎమోషన్గా ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతుంది? బాగా నొప్పి అంటే పైల్స్ వస్తాయి కదా, పైల్స్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అది. అయ్యో మేడం ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, అంతే, ఎలా గుర్తు పెట్టుకున్నాం అనేది కాదు, ఎలా గుర్తుపట్టాలనేది అంతే.
ఎలా ఒక మార్కు రావాలి, ఎలా గుద్దితే మార్కు రావాలి మనకు, అంతే. టైం వేస్ట్ కాకుండా, టైం వేస్ట్ చేయకుండా గుర్తుపట్టాలి అంతే. ఎమోషన్, ఎమోవర్ అనేది లాటిన్ నుంచి వచ్చింది. లాటిన్ పోయేటప్పుడు మస్తు ఎమోషనల్గా ఫీల్ అవుతాం. ఎవరు? పైల్స్ ఉంటాయి. పైల్స్ అంటే ఏంటిది మేడం అంటే బాగా వేడి, బాగా తింటే పైల్స్ వస్తే నొప్పి వస్తుందట, తెలియదు అది. ఓకే. ప్రతి వ్యక్తిలో పుట్టుకతో వచ్చిన సహజ ప్రతిస్పందనలే సహజాతాలు. సహజాతాలు అంటే ఏమిటి అంటే ప్రతిస్పందనలే, పుట్టుకతో వచ్చిన సహజ ప్రతిస్పందనలే సహజాతాలు అంటారు. మరి ఏంటి అవి సహజాతాలు అంటే? సహజాతాలకు ఉదాహరణ ఆకలి, దప్పిక, నిద్ర, లైంగిక వాంఛ మొదలైనవి. ఇవన్నీ మనిషికి పుట్టుకతోటే వస్తాయి కదా. ఒక వ్యక్తి సంతృప్తి చెందడం, సంతృప్తి చెందకపోవడం అనే అంశాల ఆధారంగా ఉద్వేగాలు ఏర్పడతాయి. ఇక అంతే కదా. ఇక ఉద్వేగాలు ఏదైనా వింటాము అంటే కథం, విన్నాము అంటే ఉద్వేగం వస్తూనే ఉంటుంది. దేని గురించో ఎట్లనో ఇప్పుడు విందాం. ఉద్వేగాలకు మూలం సహజాతాలు అని చెప్పింది ఎవరు? మేక్ డొకల్. ఉద్వేగాలకు మేకు కొట్టిండు అని గుర్తుపెట్టుకోరు. మేకు కొట్టిండు లేకపోతే డోలు కొడతాండు అని గుర్తుపెట్టుకోండి. డొగల్, మేకు కొట్టిండు. ఉద్వేగాలకు మేకు కొట్టి ఆపిండు అని గుర్తుపెట్టుకోండి. ఓకే. చెప్పింది సహజాతాలు ఆధారంగా చేసుకొని ఈ క్రింది విధంగా ఉద్వేగాలు ఏర్పడతాయి. మేడం బుక్ మా దగ్గర ఉంది, మీరు చెప్పే అవసరం లేదు అని అనుకుంటే ఒక్కసారి బుక్ చదవక అనిపించినా, లేకపోతే స్కూల్లో ఉన్న, జర్నీలో ఉన్న, వంట చేస్తున్నా, చాలామంది వంటలు చేసుకుంటూ కూడా చదువుతున్నాం మీ వీడియోస్ అన్నారు. సో అలాంటి వాళ్ళకు ఉపయోగపడవచ్చు. ఓకేనా. మీకు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అకాడమిక్ బుక్స్ చూపిస్తూ, అట్టాల నుంచి కూడా చూపిస్తూ ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో టెక్స్ట్ అవేంది ప్రాక్టీస్ బిట్స్ చూపిస్తూ చెప్పానండి. ఇంకా సోషల్ అయితే పాయింట్ ఒక్కటి మిస్ కాకుండా 3rd క్లాస్ ఈవీఎస్ నుంచి 10th వరకు చెప్పాను. షార్ట్లో కూడా చెప్పాను. ఇంకొక షార్ట్ కూడా, ఇంకా చాలా షార్ట్స్ కూడా ఉన్నాయి వీడియో నోట్స్. సో అందులోకెళ్ళి కూడా చెప్పే ఉద్దేశం ఉంది. సైకాలజీలో కొన్ని బిట్స్ ఉన్నాయో, ఇట్లాంటి బిట్సే లేవు కాబట్టి ఈ టాపిక్ ఈ కొత్త బుక్లోకి వెళ్ళి చూసి రాస్తున్నా. ఓకేనా. మార్కెట్లో మస్తుగా ఉన్నాయి బుక్స్లు, అవసరం అనుకుంటే కొనుక్కోవచ్చు మీరు. ఓకే. తర్వాత ఈ అకాడమిక్ బుక్స్, తెలుగు మాత్రం అకాడమిక్ బుక్స్ చదవాలి. ఓకేనా. ఇంకా వచ్చేసి ఇక మొత్తం ఉన్నాయి. డిఎస్సికి చేస్తున్నా మేడం, డిఎస్సికి చేస్తున్నా. షైన్ ఇండియా కూడా ఉంది, జీకేలు కూడా ఉన్నాయి. జీకేలో ఎప్పటికి ఉండే టాపిక్స్ కూడా దానిపైన కూడా నేను వీడియోస్ చేశాను, మీరు ఒక్కసారి చూడండి. అండ్ మెథడ్ మొత్తం ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి అని 500 బిట్స్ ఒకటే వీడియోలో కూడా ఉన్నాయి తెలుగు. ఒక్కసారి దయచేసి మీరు చూడండి. ఓకేనా. అండ్ 2024, 2025, 2026లోన 25లో 2 సార్లు టెట్ వచ్చింది కాబట్టి ఆ 2 ప్రీవియస్ తెలుగు ఉన్నాయి చూడండి. ఒక్కసారి 24 కూడా చేస్తాం, మీరు ఒకసారి చూడండి. షార్ట్స్లో కూడా మీకు పనికొచ్చేటి బాగున్నాయి, ఒకసారి చూడండి. ఓకేనా. ఇగో సహజాతం, ఉద్వేగం. సహజాతం అంటే ఏంటి? తప్పించుకోవడం. ఎస్కేప్ అంటే తప్పించుకోవడం అంటే భయం. దేనివల్ల తప్పించుకుంటాం మనము? భయమే. ఏదైనా భయమే కదా. తప్పించుకోవడానికి మూలమేంది? ఉద్వేగం ఏంటిది? భయం. ఏమైనా చెప్తున్నారు అంటే తప్పించుకుంటాం. ఇంట్లో పని చేస్తామంటే తప్పించుకుంటాం. ఎవరైనా అప్పు అడుగుదామనే అప్పు అడుగుతాడేమో అని తప్పించుకుంటాం. పని చెప్తాడేమో అని తప్పించుకుంటాం. బండి మీద ఎక్కించుకోమని అంటేనే తప్పించుకుంటాం. అవన్నీ తప్పించుకోవడానికి ఏం చేస్తాం మరి? భయపడతాం. భయం దానికి కావాల్సింది ఏంది? ఇది సహజాతం. తప్పించుకోవడం అనేది సహజాతం. దానికి ఉద్వేగం ఏంటిది? భయం. మరి కలహించడం అంటే ఏంది? కోపం. కలహించడం అంటే కోపం. ఓకే. తర్వాత వ్యతిరేకించడం, వికర్షణ అంటే జగప్స. ఇది ఇట్లాంటి ఇస్తాడు. జగప్స అంటే చదవని వాళ్ళకి అస్సలే తెలియదు. వ్యతిరేకించడం అపోజిట్ అనగానే జగప్ప అని గుర్తుకు రావాలి. వ్యతిరేకించడం అంటే అపోజిట్. జగపతి బాబు అపోజిట్ అని గుర్తుపెట్టుకోరు. కుతూహలం అంటే కొన్నిటికి దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్డ్స్ ఎలా ఉన్నాయి చూడండి. కుతూహలం, అట్లాంటి ఒక కుతూహలం ఉండాలి. కుతూహలం అంటే ఏంటిది? స్వయం వ్యతిరేక అనుభూతి, విస్మయం. ఇట్లాంటివి వస్తే చాలా కష్టమవుతుంది, అర్థం కాదు. స్వయం వ్యతిరేక అనుభూతి, విస్మయం. స్వయం వ్యతిరేక అనుభూతి, కుతూహలం, స్వయం వ్యతిరేక అనుభూతి. చూసిరా అది ఎంత అంటే స్వయంగా. మాతృపితృ ప్రవృత్తి, కొన్నేమో తెలుస్తాయి. పితృ ప్రవృత్తి అనగానే మనకు ప్రేమ గుర్తుకు రావాలి. ఇక అమ్మ నాన్న అనగానే ఏం గుర్తుకొస్తుంది? ప్రేమ గుర్తుకు రావాలి. అంటే విన్నవించడం, ఒకసారి వచ్చినాయి కూడా ఇవి కూడా, ఇది ఇచ్చి అది ఇస్తాడు. విన్నవించడం అంటే ఆర్తించడం. ఆర్తించడం తెలుసు మనకివి. నిర్మాణం, సృజనశీల. నిర్మాణం అంటే ఏంది? సృజనశీల.
క్రియేటివిటీ. నవ్వు వస్తే, నవ్వు ఉంటే ఏమవుతుంది, బాగా నవ్వుతే ఏమొస్తుంది, ఉత్సాహం వస్తుంది, నవ్వుతే ఉత్సాహం వస్తుంది. లైంగిక వాంఛ అంటే కామం. ఓకే. ఆర్జించడం, స్వంతమన్న అనుభూతి. ఇక్కడ మనకి ఇవి రెండు ఇవ్వచ్చు, స్వయం వ్యతిరేక అనుభూతి, స్వంతమన్న అనుభూతి. ఆర్జించడం, స్వంతమన్న అనుభూతి, ఆర్జించడం. ఓకే. ఇక్కడ ఏముంది, కుతూహలం అంటే స్వంతం అనేది రాదు, స్వయం అనేది వస్తుంది. చూడు ఎంత ఉందో, స్వయం వ్యతిరేక, స్వంతమన్న అనుభూతి, ఓన్షిప్. ఆహార అన్వేషణ, ఆకలి. సామూహిక తత్వము, ఐక్యము. ఓకే. మీరు ఇంకా 2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ అర్థం కాకపోతే చూడండి, ఇలా వర్డ్స్ కొన్ని అర్థం కాకపోతే కూడా కొన్ని అర్థమవుతుంది. ఓకే. తప్పించుకోవడం, కలహించడం అనేది రాకపోతే కోపం, కాకు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ వ్యతిరేకించడమే జగపతి బాబు అన్నట్టు ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి ఇక నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది అవాకా ఛానల్. ఓకేనా. ఇవి మొత్తం షార్ట్లలో ఎత్తేస్తున్నా. షార్ట్లలో ఇవన్నీ భాషా నిర్వచనాలు లెంత్లో కూడా తీశాను, షార్ట్లలో కూడా చెప్పేస్తున్నాను మొత్తం. ఓకేనా. టైం ఉంటే తప్పకుండా వినండి. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ ఇయర్ మన వీడియోస్ చూసిన వాళ్ళకు 28, 27 ఇలా వచ్చాయండి, సైకాలజీలో కానీ తెలుగులో కానీ. మీరు ఒక్కసారి ఆ కామెంట్ చదవండి, నేను డప్పు కొట్టుకోవట్లేదు. ఓకే. మీరు కూడా నన్ను కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, ఇంకా చాలా కామెంట్స్ చదివేది ఉంది, టైం లేదు. నేను రిప్లై ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నాను కాబట్టి గుర్తుపడుతున్నాను. నేను ప్రతి ఒక్క కామెంట్ చదివి దానికి అనుకూలంగానే వీడియోస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా. రివిజన్ చేయాలి. 20 రోజులలో ఏమవుతుందంటే, ఈరోజు స్టార్ట్ చేసినా కూడా రివిజన్ చేయాలి. కొన్ని టాపిక్లు వదిలేసినా సరే కానీ ఉన్న టాపిక్లని పట్టుకొని 10 సార్లు చదవాలి. ఒక బుక్ 100 సార్లు చదివితే ఏం రాదండి. ఒక బుక్కు 100 బుక్కులను 100 సార్లు చదివితే ఏం రాదు. ఒక బుక్కి 100 సార్లు చదవాలి. ఒక బుక్ 100 సార్లు చదివితే మనకు సబ్జెక్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా. రివిజన్. ఒక కన్సిస్టెన్సీ, రోజు అదే కన్సిస్టెన్సీ. ఈరోజు పెళ్ళికి పోయినా కూడా చదవాలి, పెళ్ళికి పోకపోయినా చదవాలి. ఓకేనా. కన్సిస్టెన్సీ, రివిజన్, ఇవి రెండే మీకు ఒక దారిలో చూపిస్తాయి. ఓకే. నాకు కూడా ప్రేరణ అవసరం కాబట్టి మీరు మంచి కామెంట్స్ రాయండి ప్రతి ఒక్కరు. ఓకేనా. మంచి రెస్పాండ్ ఇస్తున్నారు నా వీడియోస్కి. నా ఛానల్ కూడా చాలా ముందుకు వెళ్తుంది. మీ అందరికీ కృతజ్ఞతగా ఉంటా నేను. ఓకేనా. డిఎస్సి వరకు మీతో ఉంటా, మీరు కూడా నాకు ఇలా కోఆపరేట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. Take care.